చెప్పిందని. ఇప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చింది, అయ్య బాబోయ్ ఆ కోతే పర్వతాకారాన్ని పొందిందని. వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఎవరా కోతి, ఎక్కడి నుంచి వచ్చింది, భయపడకు, నీతో ఏం కిచకిచలాడింది, ఏం మాట్లాడింది, నిజం చెప్పన్నారు. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహే పాదాన్ విజానాతి న సంశయ. పాము కాళ్ళు పావుకే తెలియాలి, నాకెలా తెలుస్తాయి? మీ శత్రువు ఎవరో మీకు తెలియాలి, ఎందుకు వచ్చి ఈ వనం బాడు చేస్తున్నాడో నన్ను అడుగుతారే, నాకు తెలియదు. మరి అబద్ధం కాదా? అంటే ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి ఒక చిన్న అధర్మం చేయడం ఎప్పుడూ తప్పు కాదు. ఒక గోవు అలా పరిగెత్తింది అనుకోండి, నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, కసాయి వాళ్ళు వెనకాల తరువుకొచ్చి అయ్యా గోవు ఇలా వెళ్ళిందా అండి అని అడిగారు అనుకోండి, నేను చూడలేదండి అన్నాను అనుకోండి. ఇప్పుడు అనృతం చెప్పినటువంటి పాపం నా ఖాతాలో వేయరు, అనృతం చెప్పి అయినా ఒక గోవుని రక్షించినటువంటి పుణ్యం